హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో నరహరి కార్యాలయాలు, ఇళ్లు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రియా, ల్యాండ్ అండ్ సర్వే దాంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న నరహరి ఇంట్లో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితో పాటు ఆయన బంధువులు అలాగే కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది చత్రినాకలోని నరహరి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయన ఇంట్లో ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఆ సోదాలకు సంబంధించి నరహరి ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా లోపల ఉన్నారు. డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇక్కడ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. లోపల టీం మొత్తం కూడా ఆ పత్రాలని ఒకవైపు అతన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే టీం మనం చూస్తున్నాం లోపల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు అనేవి కొనసాగుతాయి. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో అతనికి నరహరికి సంబంధించిన ఇల్లు ఇది. పైన అతను ఉంటాడు నరహరి, కింద అతని సోదరుడు ఉంటాడు. ఈ రెండింళ్లలో కూడా ప్రస్తుతం ఈ ఏకకాలంలో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన దాంట్లో అధికారులు అయితే ప్రస్తుతం ఇంకా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంత బంగారంతో పాటు మిగతా కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని అన్నింటిని కూడా వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం నరహరి కూడా ఇంట్లోనే ఉన్నాడు. అతను ఏసీబీ అధికారులు అడుగుతున్న వాటికి కూడా సమాధానాలు చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అతని ఇంటితో పాటు మరొక 10 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. మొత్తం 2 టీంలకు పైగా డిఎస్పీలు, అంటే 2 డిఎస్పీల ఆధ్వర్యంలో మొత్తం 10 టీంలు అనేవి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా నరహరి పైన ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసు నమోదు కావడం జరిగింది. గత కొన్ని నెలలుగా నరహరిపై వస్తున్న అభియోగాలపైన, అంటే ప్రధానంగా ఏసీబీకి వస్తున్న ఏవైతే నరహరి పైన అభియోగాలు ఉన్నాయో వాటిపైన కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా సోదాలు నిర్వహించడానికి అవసరమైన దర్యాప్తు అనేది పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే అతనికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో వాటిని గుర్తించిన తర్వాత ఒక్కసారి ఈ సోదాలు అనేది ఇవాళ ఏకకాలంలో 10 ప్రాంతాల్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారీ ఆస్తులు అయితే ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్న సోదాల్లో మాత్రం భారీగా ఆస్తులు గుర్తించినట్లుగానే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నరహరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. ఈ సోదాలు ముగిసిన తర్వాత ఎంతవరకు అతను ఆస్తులు కూడబెట్టా అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. అతని ఇంటితో పాటుగా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నరహరి ఇంట్లో ఈ 2 ప్రాంతాల్లో ప్రస్తుతం చత్రినాకలో కొనసాగుతున్నాయి. అతని కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.